చైనాను సంతోషపెట్టడానికి భారత్పై విషం చిమ్మాడు బంగ్లాదేశ్ తాత్కాలిక పాలకుడు మహమ్మద్ యూనస్. బంగాళాఖాతంపై ఏకైక యజమాని తానేనని, ఈ ప్రాంతంతో భారత్కు ఎలాంటి సంబంధం లేదన్నాడు. ఈశాన్య భారతంలోని 7 రాష్ట్రాలు కేవలం భూమార్గం ద్వారానే భారత్కు అనుసంధానమై ఉన్నాయని, అందువల్ల సముద్ర జలాలపై సర్వహక్కులు తనవేనంటూ బీరాలకు పలికాడు. చైనా పర్యటనకు వెళ్లిన యూనస్ భారత్లోని ఈశాన్య రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా జిన్పింగ్ ను ఆహ్వానించాడు. తద్వారా జిన్పింగ్ తో కలిసి కొత్త కుట్రకు తెరతీశాడు. యూనస్ కోరుకున్నట్లు ఈశాన్య రాష్ట్రాల సరిహద్దు వెంబడి చైనా గనుక తిష్టవేస్తే భారత్కు ముప్పేనంటున్నారు రక్షణ రంగ నిపుణులు. ఎందుకంటే ఇది చైనా యొక్క సలామీ స్లైసింగ్ స్ట్రాటజీ. పెట్టుబడుల పేరుతో తిష్టవేసి ఆ తర్వాత మిలిటరీ స్థావరాలను ఏర్పాటు చేసుకోవడం, పెట్టుబడులకు ఆహ్వానించి దేశాన్ని నమ్మించి నట్టేట ముంచడంలో చైనా దిట్ట. బంగ్లాదేశ్ ను అడ్డం పెట్టుకుని చైనా ఇప్పుడు అలాంటి నాటకానికి తెరలేపినట్లు తెలుస్తోంది. అయితే ఈ కొత్త నాటకంలో ఆందోళనకరమైన అంశం ఏదైనా ఉందంటే అది చికెన్ నెక్ కారిడార్. పైకి యూనస్ బంగాళాఖాతంపై పెత్తనం గురించి మాట్లాడుతున్నా అతని టార్గెట్ మాత్రం చికెన్ నెక్ కారిడార్ అన్నది రక్షణ రంగ నిపుణులు చెబుతున్నమాట. చికెన్ నెక్ కారిడార్ ను సిలిగురి కారిడార్ అని కూడా పిలుస్తారు. భారత్ కి ఇది ఎంతో వ్యూహాత్మకమైన ప్రదేశం. 7 సిస్టర్స్ గా పిలుచుకునే 7 ఈశాన్య రాష్ట్రాలను భారత్ తో కలిపి ఉంచుతున్నది ఈ ప్రాంతమే. చికెన్ నెక్ కారిడార్ వెడల్పు కేవలం 22 కిలోమీటర్లు మాత్రమే. ఈ ప్రాంతానికి ఈశాన్య వైపు భూటాన్, దక్షిణాన బంగ్లాదేశ్, పశ్చిమాన నేపాల్ సరిహద్దులు ఉన్నాయి. రక్షణ పరంగా భారత్ కి ఇది ఎంతో కీలకమైన ప్రాంతం. అందుకే ప్రతిసారి చైనా ఈ చికెన్ నెక్ కారిడార్ ను టార్గెట్ చేస్తూ ఉంటుంది. ఈ చికెన్ నెక్ కారిడార్ ను భారత్ నుంచి వేరు చేయాలనే కుట్రతోని గతంలో డొక్లాం దగ్గర చైనా చొరబాటుకు ప్రయత్నించింది. అయితే భారత్ నాడు చైనా ఆర్మీ కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ ప్రాంతం ఎల్లప్పుడూ ఉగ్రవాదులకు, చొరబాటుదారులకు లక్ష్యంగా మారుతుంది. ఒకవేళ చైనాతో యుద్ధం సంభవిస్తే ఈ ప్రాంతం ఈశాన్య రాష్ట్రాల్లోని సైనిక కార్యకలాపాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. చికెన్ నెక్ కారిడార్ కట్ అయిపోతే భౌగోళికంగా భారత ఈశాన్య రాష్ట్రాలను కోల్పోవాల్సి వస్తుంది. అందుకే చికెన్ నెక్ కారిడార్ సరిహద్దుల్లో పెట్టుబడులు పెట్టేలా చైనాను ఆహ్వానిస్తున్నాడు మొహమ్మద్ యూనస్. ఈ భాగాన్ని దేశం నుండి వేరు చేసే కుట్రలకు తెరతీశాడు. గతంలో షేక్ హసీనా దేశ బహిష్కరణ తర్వాత ఈశాన్య రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. మీరు బంగ్లాదేశ్ ను అస్థిరపరిస్తే అది మయన్మార్, పశ్చిమ బెంగాల్ సహా ఈశాన్య రాష్ట్రాలకు కూడా వ్యాపిస్తుందంటూ అడ్డగోలుగా వ్యాఖ్యానించాడు. విదేశీ శక్తులే కాదు, దేశంలో తిష్టవేసిన దేశ వ్యతిరేక శక్తులు సైతం చికెన్ నెక్ కారిడార్ ను టార్గెట్ చేసిన సందర్భాలున్నాయి. ఢిల్లీ అల్లర్లను ప్రేరేపించిన షర్జిల్ ఇమాం లాంటి దేశ విచ్ఛిన్నకర శక్తులు ఈశాన్య భారత్ ను దేశం నుంచి వేరు చేయడానికి కుట్రలు పన్నారు. ఢిల్లీ అల్లర్ల సందర్భంగా షహీన్ బాగ్ లో మాట్లాడిన షర్జిల్ ఇమాం సిలిగురి ప్రాంతం ఎక్కువగా ముస్లింలు నివసించే ప్రాంతమని, దానిని భారత్ నుంచి వేరు చేయాలని పిలుపునిచ్చాడు. 5 లక్షల మంది ముస్లింలను సమీకరించి అస్సాంను, భారత్ను వేరు చేయాలని, అక్కడికి భారత సైన్యం చేరుకోకుండా చూడాలని సంచలన ప్రకటనలు చేశాడు. దీంతో షర్జిల్ ఇమాంపై అప్పట్లో కేసు నమోదైంది. ఇదే కేసులో శిక్షను అనుభవిస్తున్న ఇమాం ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. ఇటీవల నిషేధిత ఉగ్రవాద సంస్థ అన్సర్ ఉల్ ఇస్లాం బంగ్లాదేశ్ కు చెందిన 2 ఉగ్రవాదులను పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు. వారి చికెన్ నెక్ కారిడార్ ప్రాంతంలో పెద్ద ఎత్తున అల్లర్లకు ప్లాన్ చేసినట్లు విచారణలో తేలింది. ఈ పథకానికి సంబంధించిన పెన్ డ్రైవ్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా చికెన్ నెక్ కారిడార్ ను లక్ష్యంగా చేసుకుని మొహమ్మద్ యూనస్ చేసిన ప్రకటనపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీనిపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనస్ ప్రకటనను తీవ్రంగా ఖండించిన ఆయన చికెన్ నెక్ కారిడార్ కు ముప్పు పొంచి ఉందంటూ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. గతంలో ఈశాన్య ప్రాంతాన్ని భారత్ నుంచి వేరు చేయడానికి కుట్రలు జరిగాయని, చికెన్ నెక్ కట్ చేసేందుకు ప్రయత్నించినట్లు పరోక్షంగా షర్జిల్ ఇమాం వ్యాఖ్యల్ని ఉదహరించారు. అందువల్ల చికెన్ నెక్ చుట్టూ రైల్వే, రోడ్ నెట్వర్క్ ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాదు, చికెన్ నెక్ కాకుండా 7 రాష్ట్రాలను భారత్తో అనుసంధానించే ఇతర మార్గాలను కూడా అన్వేషించాలన్నారు. ఇదిలా ఉంటే భారత్ వ్యతిరేక కుట్రలో భాగంగా షీ జిన్పింగ్ తో యూనస్ 9 కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. తీస్తా నది నిర్వహణ, పునరుద్ధరణలో చైనా భాగస్వామ్యాన్ని స్వాగతించింది బంగ్లాదేశ్. గతంలో హసీనా ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్వహణను భారత్ కు కట్టబెట్టింది. అంతేకాదు, కీలకమైన మోంగ్లా పోర్టు ఆధునీకరణను కూడా చైనాకు అప్పగించింది. ఈ ఒప్పందాలపై సంతకాలు చేసిన తర్వాత ఈశాన్య రాష్ట్రాలను టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. బంగ్లాదేశ్ లో పాలనా మార్పులకు కారణమైన విద్యార్థి ఉద్యమాలను హైలైట్ చేయడానికి జిన్పింగ్ సమావేశాన్ని చాలా చక్కగా వినియోగించుకున్నాడు యూనస్. అంతేకాదు, బంగ్లాదేశ్లో శాంతి, స్థిరత్వం కోసం చైనా చేయూతనందించాలని అభ్యర్థించాడు. చైనా రుణ వడ్డీ రేట్లను 3% నుండి 1 లేదా 2% తగ్గించాలని యూనస్ కోరాడు. అమెరికా సుంకాలను భర్తీ చేయాలని చూస్తున్న చైనా తయారీదారులకు బంగ్లాదేశ్ను పునరావాస స్థావరంగా అభివర్ణించాడు.
ఈ సందర్భంగా బంగ్లాదేశ్ను విశ్వసనీయ పొరుగు దేశంగా అభివర్ణించాడు షీ జిన్పింగ్. అటు జిన్పింగ్ కూడా బంగ్లాదేశ్కు అనుకూలంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. 2028 వరకు బంగ్లాదేశ్ వస్తువులకు పూర్తి పన్ను మినహాయింపు ప్రకటించాడు. జిన్పింగ్ యూనస్ సమావేశం భారత ఉపఖండంలో కీలక మార్పులకు దారితీస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ వేదికగా త్వరలో బిమ్స్టెక్ దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం జరగనున్న నేపథ్యంలో బంగ్లాదేశ్, చైనా శరణు వేడుకోవడం చర్చనీయాంశంగా మారింది. త్వరలో యూనస్ కూడా బిమ్స్టెక్ సమావేశానికి హాజరు కానున్నారు. బిమ్స్టెక్ వేదికగా ప్రధాని మోదీతో భేటీ కోసం యూనస్ అభ్యర్థించాడు. అయితే యూనస్ అభ్యర్థనను భారత్ తోసిపుచ్చింది. దీని వెనుక సహేతుకమైన కారణాలను చూపింది భారత్. మొహమ్మద్ యూనస్ ఎన్నికల ప్రక్రియ ద్వారా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకుడు కాదు, అతను తాత్కాలిక పాలకుడు మాత్రమే. అందుకే బిమ్స్టెక్ దేశాధినేతల సమావేశంలో యూనస్ తో ప్రత్యేకంగా భేటీ కావడానికి ప్రధాని మోదీ విముఖత వ్యక్తం చేస్తున్నారు. పైగా ఇటీవల కాలంలో మొహమ్మద్ యూనస్ చైనా తొత్తుగా మారి భారత్ పై విషం చిమ్ముతున్నారు. ఇటీవల కాలంలో చైనా నుంచి బంగ్లాదేశ్కు ఉన్నతాధికారులు, పాలక వర్గాలకు చెందిన ప్రముఖుల రాకపోకలు పెరిగాయి. బంగ్లాదేశ్ను కీలుబొమ్మల చేసుకుని బీజింగ్ భారత్కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతుంది. తాజాగా జిన్పింగ్ తో యూనస్ భేటీతో కుట్రల స్థాయి పరాకాష్ఠకు చేరింది. ప్రస్తుతం జిన్పింగ్ భేటీ సందర్భంగా యూనస్ చేసిన భారత్పై వ్యాఖ్యలు కూడా బీజింగ్ స్క్రిప్టే అన్నది కాదనలేని వాస్తవం. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు జరుగుతున్న వేళ మూడో దేశం గురించి ప్రస్తావించడం, భారత ఈశాన్య రాష్ట్రాల గురించి అడ్డగోలు వ్యాఖ్యలు చేయడంపై భారత్ ఆగ్రహంగా ఉంది. ఇదిలా ఉంటే తాజా పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్ పూర్తిగా చైనా కబంధ హస్తాల్లోకి కూరుకుపోతున్న సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే బంగ్లాదేశ్కు ఇది తప్పనిసరి పరిస్థితి. ఎందుకంటే ఆగస్టు సంక్షోభం తర్వాత బంగ్లాదేశ్ పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయింది. యూనస్ ను పప్పెట్లా మార్చుకొని హసీనా ప్రభుత్వాన్ని కుట్రపూరితంగా కూల్చేసిన డీప్ స్టేట్ గానీ, యుఎస్ఐడ్ కానీ బంగ్లాదేశ్ ను ఆదుకునే పరిస్థితి లేదు. ట్రంప్ సర్కారు కొలువు తీరిన తర్వాత డీప్ స్టేట్ దిక్కుముక్కు లేకుండా తయారైంది. అంతేకాదు, ట్రంప్ ఇప్పటికే యుఎస్ఐడ్ కూరలు పీకేశాడు. దీంతో బైడెన్ అండ చూసుకుని ఎగిరెగిరి పడిన యూనస్ కు దిక్కు తోచని పరిస్థితి దాపురించింది. పైగా ప్రపంచ దేశాధినేతలు బంగ్లాదేశ్ అరాచకాలను ప్రశ్నించడం మొదలుపెట్టారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులపై మొన్నటికి మొన్న తులసి గబ్బార్ దుమ్మెత్తిపోశారు. పోనీ భారత్ తో సంధికి ప్రయత్నిద్దామన్నా అది కుదరడం లేదు. హిందువులపై దాడులు, భారత వ్యతిరేక కుట్రల మూలంగా యూనస్ ముఖం చూడడానికి కూడా మోదీ ఇష్టపడటం లేదు. దీంతో దిక్కు తోచని పరిస్థితిలో చైనా శరణుజొచ్చాడు యూనస్. మీరు తప్ప నాకు దిక్కెవరంటూ కాపాడమని మోకరిల్లాడు. ఇక జిన్పింగ్ ఆపన హస్తం అందించడంతో భారత్ పై విషం చిమ్మాడు. బీజింగ్ అండ చూసుకుని వాపును బలుపుగా భావిస్తూ అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నాడు. అయితే ఈ తాత్కాలిక ఉపశమనంతో తాను చైనా కబంధ హస్తాల్లోకి కూరుకుపోతున్నానన్న వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నాడు మొహమ్మద్ యూనస్. తాజాగా ఢాకా, ద నెక్స్ట్ శ్రీలంక, చైనాస్ డెప్ట్ డిప్లొమసీ ప్లేబుక్ ఇన్ బంగ్లాదేశ్ శీర్షికన న్యూస్ 18 ఒక ఆసక్తికరమైన కథనం రాసింది. బంగ్లాదేశ్ మరో శ్రీలంకగా మారబోతుందని, జిన్పింగ్ యూనస్ భేటీ అందుకు ఆజ్యం పోసిందని అభివర్ణించింది. బంగ్లాదేశ్ ఇప్పటికే చైనా నుంచి $7.5 బిలియన్ అప్పు తీసుకుంది. ప్రాజెక్టుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసం చైనా ముందు చేచేస్తుంది. పైగా భారత్ పై అక్కసుతో చైనా చెప్పిన ప్రతి డిమాండ్కు యూనస్ తలూపుతున్నాడు. బీజింగ్ కుట్రలకు దగ్గరుండి ఆమోదం తెలుపుతున్నాడు. ఆర్థిక సాయం పేరుతో శ్రీలంక, మాల్దీవులు, పాకిస్తాన్, నేపాల్ వంటి భారత ఉపఖండ దేశాలను చైనా ఎలా భ్రష్టు పట్టించిందో చూసి కూడా కోరి కోరి పంచన చేరుతున్నాడు. దీంతో చైనాతో బంగ్లాదేశ్ చేదు అనుభవాన్ని చవిచూసే సమయం ఎంతో దూరంలో లేదని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.